హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐస్ కంటే తగ్గించి పన్ను పప్పు చేసుకుంటున్నాం. ఇంకా చాలా మంచిది. పొంగల్ కూరని కోసుకుంటున్నాం, ఆకులు కోసుకుంటున్నాం. మేము పిల్లలకి వచ్చిన జ్యూస్ కూడా ఇవ్వచ్చు. ఐస్ అయితే మనకి బాగా పిల్లలకి తగ్గిస్తుంది, బాగా తగ్గుతుంది. పండుగ కళ్ళకి మంచిది. పండుగ కళ్ళ మంచిది. పండుగ కూర కళ్ళకి మంచిది. నేను పచ్చిపప్పు తీసుకుంటున్నాను. మీరు కందిపప్పు తీసుకోవచ్చు, ఆప్షనల్. పెసరపప్పు ఈజీ డైజెషన్, ఫైబర్ కూడా. మనం శుభ్రంగా పప్పును కడుక్కోవాలి, బాగా కడుక్కోవాలి, కుక్కర్లో పెట్టుకోవాలి. అలాగే మనం పండుగ కూరని బాగా క్లీన్ చేసుకోవాలి, వాటర్లో కడుక్కొని పప్పులో పెట్టుకోవాలి. పప్పులో పెట్టాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. తగిన వాటర్ పోసుకోవాలి. కుక్క మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక మనం వెయిట్ చేయాలి. ఇలా మనం పోపు పెట్టుకోవాలి. సో ఆయిల్ వేసుకొని మనం పోపు ఎండుమిర్చి వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం పోపు ఎదగాలి. స్మెల్ కోసం వెల్లుల్లిపాయలు మనం వేస్తున్నాం. వెల్లిపాయలు చేగాక మనం కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కుక్క ఓపెన్ చేసి పప్పును బాగా కలుపుకోవాలి. పప్పు రెడీ అని చూస్తున్నాం. దీనికి తగిన సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొంచెంతో నీళ్ళు వేసుకోవాలి. చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. దీని ప్లేస్లో లెమన్ జ్యూస్ కూడా ఏమైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి పప్పుని స్మాష్తో.
పోపులో పప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పప్పు రెడీ అవుతుంది. కలగంత మెలిసి వంగన కూర పప్పు. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. మన పప్పు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి